అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. మనం వాస్తులో ఈరోజు చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే అంధక వేద అంటే ఏమిటి? అంటే అంధక వేద అంటే ఏమిటంటే మనం ఇప్పుడు నూతన గృహాన్ని ప్రారంభించినప్పుడు గృహానికి సింహద్వారం నుంచోబెడతాం గదా! ద్వార స్థాపన చేస్తాం. అది ఎలాగంటే ఈ సింహద్వారానికి అటొక కిటికీ, ఇటొక కిటికీ ఉండాలనమాట. ఈ అటొక కిటికీ, ఇటొక కిటికీ లేకుండా చూపిస్తాను. ఇప్పుడు ఇది సింహద్వారం అనుకోండి. ఇది సింహద్వారం. ఈ ద్వారానికి ఇటొక కిటికీ. అటొక కిటికీ, ఇటొక కిటికీ ఇలా తీసుకోవాలనమాట. శాస్త్ర ప్రకారం అయితే సింహద్వారానికి అటొక కిటికీ, ఇటొక కిటికీ ఉండాలి. ఇలా అటొక కిటికీ, ఇటొక కిటికీ లేకుండా నిర్మించిన ఈ ద్వారానికి ఇప్పుడు ఇటొక కిటికీ లేదు. ఇటు కూడా కిటికీ లేదు. ఇట్లా ఓన్లీ ఒక ద్వారాన్నే నిర్మించిన గృహానికి అంధక వేద దోషం అనేది వర్తిస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే అంధకం ఛిద్రహీనం స్యాత్ అన్నారు. అంటే మనకు శాస్త్రంలో ఏం చెప్పారంటే అంధకం ఛిద్రహీనం స్యాత్ అన్నారు. అంటే ఈ అంధకహీనం అంటే ఈ అంధక వేద దోష తగిలిన గృహానికి యజమానికి రోగాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. అదనమాట అంధక వేద అంటే అది. అయితే మనకి ఈ రోజులలో సింహద్వారాన్ని కూడా మనం ఎలా నుంచోబెడుతున్నాం చూడండి ఒకసారి. ఇప్పుడు మనం గృహాన్ని 9/9 గ్రిడ్ ఇట్లా ఏకాశితి పథం తీసుకున్నప్పుడు దీనికి దిక్కులు తీసుకోండి. ఇది తూర్పు దిక్కు, ఇది పడమర దిక్కు, ఇది ఉత్తర దిక్కు, ఇది దక్షిణం. అయితే మనకి శాస్త్రంలో ఏం చెప్పారు అంటే మనకి పెద్ద గృహాలు అనుకోండి, కొంచెం స్థలం పొడవు ఇంటి వెడల్పు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40x15 లేకపోతే 50x15 అట్లా ఉన్న స్థలాలు పెద్ద స్థలాలైతే మనం ఈ 9/9 గ్రిడ్ వేసుకున్నప్పుడు ఆ సింహద్వారాన్ని ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ మహామర్మస్థానాలు, ఈ మహామర్మాలకి ఇవి మహామర్మాలు అన్నమాట. ఇవి మర్మస్థానాలు అన్నమాట. ఇవి వచ్చేసి ఈ లైన్స్ని నాడులు అంటారు. నాడులు, రజ్జువులు వీటిని వచ్చేసి రజ్జువులు అంటారు అనమాట. అయితే ఈ మర్మస్థానాలు ఉన్నాయి కదా, ఇవి మర్మస్థానాలు. అయితే మనకి శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే పెద్ద గృహం అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తూర్పు సింహద్వారం ఇంట్లో మనం జయంత కానీ మహేంద్ర ప్లేస్లో కానీ సింహద్వారం తీసుకోమని చెప్తున్నాం. అయితే ఈ ప్లేస్లో కూడా మనకి పెద్ద గృహాలైతే ఇప్పుడు ఈ రజ్జువులు ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఏకాశితి పథం తీసుకున్నప్పుడు ఈ 9/9 గ్రిడ్ వేసుకున్నప్పుడు ఇప్పుడు థర్డ్ ప్లేస్లో మీరు తీసుకుంటున్నారు, లేదా ఫోర్త్ ప్లేస్ తీసుకోండి. ఫోర్త్ ప్లేసు మహేంద్ర ప్లేసు, థర్డ్ ప్లేసు జయంత ప్లేసు. అయితే ఈ ఫోర్త్ ప్లేస్లో కూడా నేనైతే ఎక్కువ ఫోర్త్ ప్లేస్లోనే తీసుకోమని చెప్తాను. అయితే ఈ ఏకాశితి పథంలో ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే సింహద్వారం తీసుకుంటే ఈ మర్మస్థానాలు కూడా ఎలాంటి టచ్ అవ్వకుండా మన సింహద్వారాన్ని నుంచోబెడితే ఇంకా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు చిన్న గృహాలు, వెడల్పు తక్కువ గృహాలకి పాసిబుల్ అవ్వదు. కానీ పెద్ద గృహాలోళ్ళు ఇట్లాంటి జాగ్రత్తలు కూడా ఇంకా మనం తీసుకుంటే ఇంకా చాలా మంచిదన్నమాట. అట్లానే ఇప్పుడు దక్షిణం వైపు కూడా తీసుకుంటే ఇది వితద ప్లేసు, ఇది గృహక్షిత ప్లేసు. పెద్ద గృహాల గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు పెద్ద పెద్ద స్థలం ఉన్నోళ్ళు కూడా గృహాన్ని ఇంకా ఇంజనీరింగ్ ప్లాన్స్ అని చెప్పేసి అలా అంటే నిర్మించేస్తున్నారు. దానికి మనం కాదనేది ఏం లేదు. అయినా శాస్త్ర ప్రకారం నిర్మించుకుంటాము అనే వాళ్ళకే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ గృహక్షిత ప్లేస్ వచ్చేసింది. ఈ గృహక్షిత ప్లేస్లో కూడా ఈ 3 లైన్స్ కలిగిన దీన్ని మర్మస్థానం అంటాం. ఈ మర్మస్థానం కూడా పెద్ద గృహాలు డ్యామేజ్ అవ్వకుండా సింహద్వారాన్ని ఇక్కడి నుంచి ఈ లైన్ వరకు ఇట్లా నిర్మించుకుంటే చాలా మంచిదన్నమాట. ఎక్కడ ఏమి టచ్ అవ్వకుండా అట్లా సింహద్వారాన్ని మనం నిర్మించుకోగలిగితే
చాలా ఉన్నతమైన ఫలితాలు వస్తాయన్నమాట. అట్లా ఇటు కూడా చూడండి పడమర ప్లేస్‌లో ఇది సుగ్రీవ ప్లేసు, ఇది పుష్పదంత, వరుణ ప్లేసు. ఈ ప్లేస్‌లల్లో గూడా సేమ్ ఇంతే. ఈ 3 లైన్స్ కలిసిన ఈ స్థానాన్ని మర్మస్థానం అంటాం. ఈ మర్మస్థానం కూడా ఒకవేళ సుగ్రీవ, పుష్పదంత ఈ ప్లేస్‌లో పెట్టుకున్నా గూడా ఇట్లా ఈ లైన్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా మన సింహద్వారం పెట్టుకోగలిగితే చాలా మంచి ఫలితాలిస్తాయన్నమాట. ఇక ఉత్తర విషయానికొస్తే ఉత్తరంలో ఈ రోజులల్లో అందరూ మన ఇట్లా సరే ఉత్తరం చెప్పుకుందాం. శాస్త్ర ప్రకారం మనం ఎక్కడ పెట్టుకోవాలి అనేది. ఉత్తరం ప్లేస్‌లో ముఖ్య, బల్లాట, సోమ. సోమ ప్లేస్‌లో పెట్టుకుంటే చాలా మంచిది. ఓకే. సోమ ప్లేస్‌లో పెట్టుకుంటున్నాం ఇలా. ఇట్లా ఈ లైన్స్ అనేయి ఈ నాడులు, రజ్జులు ఇవి కూడా టచ్ అవ్వకుండా మన సింహద్వారాన్ని పెట్టుకోగలిగితే చాలా మంచి ఫలితాలొస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. 1, 2, 3, 4, 5 ప్లేస్ సోమ అంటే. 1, 2, 3, 1, 2, 3, 4, 5. ఇక్కడ ఈ సోమ ప్లేస్‌లో పెట్టేవాళ్ళు సింహద్వారం పెట్టేవాళ్ళు ఇంకొకటి గమనించాలి. వాళ్ళేంటంటే ఈ సెంట్రల్ లైన్ అనేది ఒకటుంటది. ఈ సెంటర్ లైన్‌కి ద్వారం సెంటర్‌కి మ్యాచ్ అవ్వకుండా పెట్టుకోవాలి. అంటే ఆ సెంటర్ పార్ట్‌ని కొంచెం తప్పిచ్చేస్తే మనం సింహద్వారం సెట్ జేసుకోవచ్చనమాట. ఇబ్బందేం లేదు. అట్లా ఈ ఇంటి సెంటర్‌కి, ద్వారం సెంటర్‌కి ఎప్పుడు ద్వారం మ్యాచ్ అవ్వకూడదు. ఇది గుర్తుబెట్టుకోండి. చిన్న సూక్ష్మం అన్నమాట ఇది. ఇదేంటంటే గృహ మధ్యే కృతం ద్వారం ద్రవ్య ధాన్య వినాశనం అని జెప్పారు శాస్త్రంలో. అంటే ఈ గృహానికి సెంటర్‌కి, ఈ ద్వారం సెంటర్‌కి ఆ 2 లైన్‌లు మ్యాచ్ అవ్వకూడదు. కరెక్ట్‌గా కలవకూడదనమాట. కలవకుండా మనం కలుస్తుంది అనుకున్నప్పుడు ఈ ద్వారాన్ని ఒక 2, 3 అంగుళాలు ఇటు జరుపుకుంటే ఆ లైన్ సెంటర్ పార్ట్ తప్పిపోద్దనమాట. దానివల్ల ఆయనకి ఇబ్బందే ఉండదు. ఇట్లా మనం సింహద్వారం అనేది సెట్ జేసుకోవచ్చు. ఇట్లా ప్లస్ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏందంటే, మనం ఇట్లా సింహద్వారాన్ని పెట్టినప్పుడు ఇటొక విండోతో సింహద్వారాన్ని పెడతాము. ఓకే. ఈ సింహద్వారానికి పైన గృహంలో మనకి భీములు గాని, వేరే రూము గోడ కోణాలు గాని రాకుండా చూసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. అంటే గోడ కార్నరు కోణం తగలకూడదనమాట. కోణం తగలకుండా అంటే గోడ కోణం దీనిపైన భీములు గాని అట్లాంటివి రాకుండా మనం చూసుకోవాలన్నమాట. ఇంకోటి దీని ఎదురుగా పిల్లర్ వచ్చే అవకాశం ఉన్న అట్లాంటివి గూడా మనం కొన్ని జాగ్రత్తలనేవి చాలా తీసుకోవాలండి. ఇట్లాంటి సూక్ష్మమైన విషయాలన్నీ కూడా మనం ఎవరినైనా తెలిసిన వాళ్ళని పిలిపించుకుంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు గమనించి మీకు ప్లాన్ ఇస్తారు గాబట్టి, మీరెప్పుడైనా సరే ఒక గృహం శాస్త్ర ప్రకారం మనం నిర్మించుకోవాలి అనుకుంటే, ఒక తెలిసిన వ్యక్తిని పిలిపించుకొని మీరు గృహాన్ని నిర్మించుకోవడం ఉత్తమని తెలియజేస్తున్నాను. ఇంకోటేంటంటే మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ శ్రావణ మాసంలో నూతనంగా గృహాలు స్టార్ట్ చేసుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే శ్రావణ మాసంలో గృహారంభం చేసుకుంటే మంచి ఫలితాలుంటాయన్నమాట. మనం మన వీడియోలలో గూడా ఉంది. ఏ మాసంలో గృహం నిర్మిస్తే ఎలాంటి ఫలితాలొస్తాయనేది గూడా మనకి శాస్త్రంలో తెలియజేశారు. కాబట్టి శ్రావణ మాసంలో నిర్మించుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే గృహాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మనం ఈ వీడియో గనక నచ్చితే మనం నెక్స్ట్ ఇంకో టాపిక్‌తో మళ్ళీ మనం కలుద్దాం అండి. అయితే ఇంకొక చిన్న విషయం. ఈ వేదాలు ఇప్పుడు ఈ అంధక వేద అని చెప్పాను గదా! గృహంలో చాలా రకాల వేదాలున్నాయి. అది మనం ఒక్కొక్కటిగా మనం ఒక్కో టాపిక్‌లో ఒక్కొక్క వేద గురించి చెప్పుకుంటూ ముందుకెళ్దామండి. అట్లాగే ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మనం నెక్స్ట్ ఇంకో టాపిక్‌తో మళ్ళీ మనం ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.